ఉంటుంది 13 ఆఫ్ 1 ప్రవీణ్ ఆఫ్ ఒక ఏ నిమిషం లైన్ లో ఉండండి. మనకు అసెంబ్లీలో కింద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతుంటే ఒకసారి చూద్దాం. గతంలో అధ్యక్ష అమ్ముకొని ల్యాండ్స్ అమ్ముకొని వాటి ద్వారా వచ్చే ఆదాయానికి మళ్ళీ ఇంకా పైకి కమిషన్లు ఎవరికి మర్చెంట్ బ్యాంకర్కి 3% కమిషన్ ఇచ్చే కార్యక్రమం కూడా దాన్ని కూడా మళ్ళీ ఏదో గొప్ప పని చేస్తున్నట్టుగా ఉత్తరప్రదేశ్లో చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ తప్పు చేస్తే మీరు చేస్తారా? ఉత్తరప్రదేశ్ వాళ్ళు తప్పుడు పనులు చేస్తే మీరు తప్పుడు పనులు చేస్తారా? నేనేమంటున్నా సార్, ఒకటే ఒక్క మాట మీరు తర్వాత చెప్పండి మహేష్ అన్న. మీతో ఒకటే ప్రార్థన సార్, దయచేసి ఇవాళ ఇప్పుడే చెప్తా ఉన్నారు, నాకు మిత్రులు వచ్చి మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. నేను తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష ఉత్తరప్రదేశ్లో ఈ రకంగా భూమి అమ్మలేదు అధ్యక్ష, వారిని కరెక్ట్ చేయండి అధ్యక్ష. ఉత్తరప్రదేశ్లో మీరు అమ్మినట్లు 400 ఎకరాల భూమిని టీజీఐఎస్కి అమ్మి ఆ భూమిని మీరు లోన్ తెస్తారా, అమ్మేస్తారా, ఏదో ఒక రకంగా మాకు డబ్బులు చెల్లించమని టీజీఐఎస్కి ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా అడగండి అధ్యక్ష. సో మొత్తం మీద అసెంబ్లీలో చూసాం కేటీఆర్ ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించి తన మీద నమోదైనటువంటి కేసుకు సంబంధించి స్పందించారు. సో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ అంశంలో జరిగినటువంటి వాస్తవాలను ప్రజల ముందుంచేటువంటి దమ్ము ప్రభుత్వానికి కనుక ఉంటే అసెంబ్లీలోనే ఈ అంశం మీద చర్చ జరపాలని చెప్పేసి కూడా కేటీఆర్ అసెంబ్లీలో ఆయన చెప్పారు. సో మొత్తం మీద ఈ అంశం మాత్రం ఒకంత పొలిటికల్ టర్న్ తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కనుక చూస్తే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినటువంటి సందర్భంగా ముఖ్యంగా గత ప్రభుత్వంలో పలు అంశాల విషయంలో అవినీతి జరిగిందని చెప్పని భావిస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ అంశమే కావచ్చు, లేదా కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలే కావచ్చు, లేదా